వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దంటోరా. గోదావరిపై బనకచెర్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ తీవ్రంగా స్పందించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీష్ సూటిగా ప్రశ్నించారు. లోకేష్ కేంద్రం రేవంత్ల బలం చూసుకొని మాట్లాడుతున్నారని, ఆయన అలా మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. సీఎం మంత్రులు ఎవరూ కూడా ఖండించలేదని, ఎందుకు రాష్ట్ర సర్కార్ నోరు మూసుకొనుందని ప్రశ్నించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ రెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ పోలీసులు ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఎదుట రాజ్ రెడ్డి కంటతడి పెట్టారు. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డు చేయాలని న్యాయమూర్తిని కోరారు. తాను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్వాజ్ కుంభకోణం కేసులో తన పేరు ఉందని, మాజీ మంత్రి కాకాణితో లావాదేవీలున్నాయని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాకాణితో నాకు మనస్పర్ధలు ఉండేవని, అలాంటిది మేమిద్దరం కలిసి ఎలా వ్యాపారం చేస్తామని అనిల్ అన్నారు. ఈ విషయాలపై సీఎం చంద్రబాబుకు లేఖ రాయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా అని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన ఆమె, చంద్రబాబు బావిలో దూకటం కాదు జగన్, నువ్వు నీరు లేని బావిలో పడ్డా నీ పాపాలు పోవని వ్యాఖ్యానించారు. సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు, త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రెడ్డికి నిద్రలో కూడా పరిటాల రవినే గుర్తొస్తున్నారని, ఆయన చనిపోయి 20 ఏళ్లైనా ప్రకాష్ రెడ్డి ఇంకా మీకు భయం పోలేదా అని ప్రశ్నించారు. పహల్గాం దాడి తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్లు చేపట్టాయి. ఈ ఆపరేషన్ల ద్వారా 100 రోజుల్లో 12 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హతమైన 12 మందిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులు కాగా, మిగతా వారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రధాన ఉగ్రదాడుల్లో పాల్గొన్న స్థానికులు అని నిఘా వర్గాలు తెలిపాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే సదస్సుకు సీఎం రేవంత్ హాజరవుతారు. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు ఏఐసీసీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్కు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో జేడీఎస్ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువడించింది. హసన్లోని గన్నేకాడ ఫామ్ హౌస్ లో 2021 కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాదు, ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపించగా, ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణం సృష్టించారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. తప్పుడు కేసులపై కోర్టులో మొట్టికాయలు పడినా వీరికి బుద్ధి రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కి పడుతున్నారన్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది. ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేసింది. స్వీకరించిన నామినేషన్ల పరిశీలన 22వ తేదీన జరుగుతుందని, ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. వర్షాకాల పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. సేలింగంపల్లి జోన్ పరిధిలో ఉదయం వర్షాకాలం పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీల్లో పరిశుభ్రత చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్ స్థానిక అధికారులతో కలిసి పారిశుధ్య పనులను సమీక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుధ్య పనులను వేగంగా చేపట్టాలన్నారు. ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. మొదట సాధారణ జ్వరమని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రాధిక జాయిన్ అవ్వగా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయిందని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే గురువారం ఆమెను హాస్పిటల్లో చేర్చగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా నేను 3 సార్లు ఎంపీగా చేశానని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని, నేను ఎలాంటి స్కాము చేయలేదని అన్నారు. ఇది ఒక అక్రమ కేసు, నేను దేశం విడిచి ఎక్కడికి పారిపోను, నాకు బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి కోరారు. ఇవే ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.